తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుతో పార్టీ పెట్టిన కవితకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ప్రకటనకు ముందే తాము కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించామని మహారాష్ట్ర షోలాపూర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలుంటే తెలపాలంటూ పేపర్లలో కవిత ఇచ్చిన యాడ్పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ వివరించింది. మరోవైపు మహారాష్ట్రలోని షోలాపూర్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన టీఆర్ఎస్ కూడా అదే పేరు కోసం పట్టుబడుతోంది. కవిత పార్టీ ప్రకటనకు ముందే కేంద్ర ఎన్నికల సంఘానికి షోలాపూర్ నేత దయానంద్ మహాదేవ్ మామ్జాల్ దరఖాస్తు చేసుకున్నారు. రెండు పార్టీల సంక్షిప్త నామం టీఆర్ఎస్ ఒక్కటే కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర టైటిల్ వార్ మొదలైంది. టీఆర్ఎస్ పేరును కవిత వాడుకోవడంపై ఈసీకి 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ పార్టీని టీఆర్ఎస్ గానే గుర్తిస్తారని, ఆ పేరును ఎవరికీ కేటాయించొద్దని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర 2 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. కవిత వాడుతున్న టీఆర్ఎస్ అక్షరాలపై తెలంగాణ రాజ్య సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత పార్టీ ప్రతినిధుల బృందం సిద్ధమవుతోంది. మొత్తంగా ఈ వివాదంతో టీఆర్ఎస్ పేరు ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. కవిత కొత్త రాజకీయ పార్టీ పేరు చుట్టూ జరుగుతున్న ఈ ఆసక్తికర పరిణామాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, శ్రీనివాస్, కవిత ప్రారంభించినటువంటి ఏదైతే ఈ యొక్క కొత్త పార్టీకి సంబంధించి ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు అయితే కొంత గందరగోళ వాతావరణం మొదలైందని చెప్పొచ్చు. ఈ కవిత ప్రారంభించినటువంటి తెలంగాణ రక్షణ సేన పేరుకు ఇప్పుడు మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అనే పార్టీ తాము కూడా టీఆర్ఎస్ పేరుతోనే గుర్తింపు పొందాలని ఈసీఐని కోరింది. కవిత తన పార్టీ పేరును పత్రికల్లో ప్రకటించడానికి ఒక రోజు ముందే ఈ సోలాపూర్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవడం విశేషం. కవిత పార్టీకి టీఆర్ఎస్ అనే పేరును కేటాయించవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏకంగా 600 నుంచి 700 అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో అత్యంత కీలకమైనటువంటి అభ్యంతరం ఏదైతే తన తండ్రి కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి నుంచే రావటం కూడా మనం చూస్తున్నాం. టీఆర్ఎస్ అనేది 14 ఏళ్ల రాష్ట్ర ఉద్యమానికి ప్రతీక. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పేరుకే ఓటర్లో ఎక్కువ కనెక్టివిటీ ఉంది. సో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే పిలుస్తారు. కాబట్టి ఈ అక్షరాలను, ఈ సంక్షిప్త నామాన్ని వేరే ఏ కొత్త పార్టీకి కూడా కేటాయించకూడదంటూ బీఆర్ఎస్ ఎన్నికల కమిషన్ ముందు అభ్యంతరాలను వ్యక్తం చేసింది. నిజానికి టీఆర్ఎస్ అనే పేరును నమోదు చేసిన తర్వాత, ఆమె ప్రకటించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 1/5/2026న కొన్ని పత్రికల్లో, అంటే ది ఎకో ఆఫ్ ఇండియా, ఆజ్ అనే పత్రికల్లో కవిత ఒక అభ్యంతరాలు ఏమైనా ఉంటే నెల రోజుల్లో తెలియజేయాలంటూ పత్రికా ప్రకటన ఇచ్చారు. ఆ పత్రికా ప్రకటన పైన ఈ యొక్క 700 పైగా ఈ అభ్యంతరాలు వచ్చాయి. అందులో టీఆర్ఎస్ అభ్యంతరం అన్నది ప్రధానంగా మనం చూస్తే, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రతీక. గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పేరుకే ఓటర్లో ఎక్కువ కనెక్టివిటీ ఉంది. అందుకే కవిత ఈ పేరుని ఎంచుకున్నారు. అయితే ఈ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవడానికి మహారాష్ట్ర సరిహద్దులోని తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు కూడా షోలాపూర్ పార్టీ కూడా ప్రయత్నిస్తుంది.
కవిత కొత్త పార్టీ పెట్టుకోవడమే కాకుండా పాత టిఆర్ఎస్ బ్రాండ్ ను వాడుకోవాలని చూడటాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ స్వయంగా ఈసీఐకి ఫిర్యాదు చేయడం ద్వారా కవితకు అదేవిధంగా పార్టీకి మధ్య ఉన్నటువంటి రాజకీయ బంధం పూర్తిగా తెగిపోయిందనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్, తెలంగాణ రాజ్య సమితి అనే రెండు పార్టీలు టిఆర్ఎస్ అనే అక్షరాలతో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఒకే విధమైనటువంటి పేరు లేదా అక్షరాలు ఉంటే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారన్న కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా కవిత పార్టీకి ఈ టైటిల్ ని కేటాయించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే శ్రీనివాస్, సోలాపూర్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన ఈ మహారాష్ట్ర సరిహద్దుల్లో సోలాపూర్ వంటి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడే పద్మశాలీలు అదేవిధంగా ఇతర కార్మిక వర్గాలు నివసిస్తున్నారు. అక్కడ రాజకీయంగా ఎదిగేందుకు తెలంగాణ సెంటిమెంట్ ను ఇప్పటికే పాపులర్ అయినటువంటి టిఆర్ఎస్ బ్రాండ్ ను వాడుకోవాలని కూడా ఈ పార్టీ భావిస్తుంది. వీళ్ళు ఏప్రిల్ 30వ తేదీన హిందీ పత్రికలో అదేవిధంగా మే 2వ తేదీన ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ప్రకటనలు ఇచ్చి సాంకేతికంగా కవిత కంటే ముందంజలో నిలిచే ప్రయత్నం చేశారు. అయితే ఇదివరకే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద గుర్తింపు పొందినటువంటి 14 పార్టీల్లో ఇప్పటికే 2 పార్టీలు ఈ సంక్షిప్త నామాన్ని వాడుతూ ఉన్నాయి. అందువల్ల కవితకు లోకల్ పార్టీల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది. అక్కడ ఏదైతే తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్, టిఆర్ఎస్ డెమోక్రటిక్, తెలంగాణ రాజ్య సమితి టిఆర్ఎస్, ఈ పార్టీ కూడా కవిత టిఆర్ఎస్ పేరు వాడటం పైన ఈసీఐకి ఫిర్యాదు చేసింది. మొత్తానికి అయితే బ్రాండ్ వాల్యూ కోసం ఆరాటం మొదలైందని చెప్పొచ్చు. తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ అనే బ్రాండ్ కు ఉన్నటువంటి క్రేజ్ అపారం కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో కవిత తన కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేన అని పేరు పెట్టారు. అయితే అదే వ్యూహంతో ఇతరులు కూడా రంగంలోకి దిగటం కవిత ఆశించినటువంటి మైలేజ్ కి కొంత బ్రేక్ పడిందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సొంత కుమార్తె కొత్త పార్టీ పెట్టి పాత బ్రాండ్ నేమ్ వాడుకోవాలని చూడటాన్ని బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా జీర్ణించుకోలేకపోతుంది. ముఖ్యంగా కేసీఆర్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారని కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ స్వయంగా ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా కవితకు పార్టీకి ఉన్నటువంటి ఆ యొక్క బంధం ఏదైతే పూర్తిగా తెగిపోయిందనే చెప్పొచ్చు. అయితే చివరిగా శ్రీనివాస్, సాధారణంగా ఓటర్లను గందరగోళానికి గురి చేసే విధంగా ఒకే రకమైనటువంటి ఈ సంక్షిప్త నామాలు ఉన్నప్పుడు ఎన్నికల సంఘం వాటిని తిరస్కరిస్తుంది. మరి ఈ యొక్క ఈ నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేనకు ఈ సంక్షిప్త నామాన్ని కేటాయించడం కొంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది అన్నది ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నట్టు మాట. ఈ వివాదం పైన స్పష్టత ఇచ్చేందుకు, తమ వాదనను వినిపించేందుకు కవిత లేకపోతే ఆమె ప్రతినిధుల బృందం త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా కలిసి ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.